Hello everyone, here is a CTET December 2019 paper 2. Let's go to maths. So here mathematics and science, question number 31. So the first question is, how many pairs of twin primes are there between the integers 1 to 100? What is the meaning of twin primes? Twin primes. So the difference between the టూ ప్రైమ్ నెంబర్స్ టూ అయినట్లయితే ఆ టూ ప్రైమ్ నెంబర్స్ని మనము ట్విన్ ప్రైమ్స్ అంటాము. సో మనకి ఆల్రెడీ తెలుసు 2, 3, 5, 7, 11, 13, 17, 19 డాష్. సో దీస్ ఆర్ ద ప్రైమ్ నెంబర్స్. సో ఇక్కడ మనము 3, 5లో మధ్య డిఫరెన్స్ ఏమవుతుంది, మన 5 - 3 2 కదా. సో కాబట్టి 3 and 5 బోత్ ఆర్ ట్విన్ ప్రైమ్స్. Next 5 and 7. See here 5 and 7 రెండు కూడా ప్రైమ్ నెంబర్స్, వాటి మధ్య డిఫరెన్స్ ఏంటిది 2. సో కాబట్టి 7 and 5 కూడా ట్విన్ ప్రైమ్స్ అవుతాయి. నెక్స్ట్ 11 and 13. See 13, 11 బోత్ ఆర్ ప్రైమ్ నెంబర్స్, వాటి మధ్య డిఫరెన్స్ ఏంటిది 2 కదా. కాబట్టి సో 13 and 11 కూడా ట్విన్ ప్రైమ్స్ అవుతాయి. సో నౌ ద క్వశ్చన్ ఈస్, హౌ మెనీ పేర్స్ ఆఫ్ ట్విన్ ప్రైమ్స్ ఆర్ దేర్ బిట్వీన్ ద ఇంటీజర్స్ 1 to 100? సో ఇక్కడ 3, 5 ట్విన్ ప్రైమ్స్. ఓకే, 3, 5. సో నెక్స్ట్ 5, 7. Next 11, 13, 17, 19. Next 23, 29, 29, 31, 37, 41, 41, 43. Next 59, 61, 71, 73. So these are the pairs of twin primes from 1 to 100. So here 1, 2, 3, 4, 5, 6, 7, 8. So total 8. So option 4 correct. So 32 question, 21,168 equals to 2 to the power of a into 3 to the power of b into 7 to the power of c, where a, b, c are natural numbers. So then what is the value of 4a minus 5b plus c? So first natural numbers ante 1, 2, 3, 4, 5, 6 dash. So these are the natural numbers antam manam. Okay. సో ఇక్కడ 21,168ని ఈ విధంగా ఎక్స్ప్రెస్ చేయాలి. 2 to the power of a ఇంటూ 3 to the power of b ఇంటూ 7 to the power of c. అప్పుడు మనకి ఏ వాల్యూ బి వాల్యూ వస్తాయి, వాటిని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే దాన్ని సింప్లిఫై చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. సో ఈ విధంగా ఫ్యాక్టరైజేషన్ చేద్దాము. మనము 2 టేబుల్లో తీసుకుందాము. 2 1s are 2. సో ఇక్కడ 2 డిజిట్స్ తీసుకోవాలి కాబట్టి 0 వస్తుంది. సో 2 5s are 10, 1 రిమైండర్. నెక్స్ట్ డిజిట్ 6 ఉంది. 2 8s are 16. నెక్స్ట్ 2 4s are 8. సో మళ్ళీ 2 టేబుల్లో వస్తుంది ఇది. 2 5s are 10, 2 2s are 4, 1 రిమైండర్. నెక్స్ట్ 8, 2 9s are 18, 2 2s are 4. మళ్ళీ 2 టేబుల్, 2 2s are 4, 1 రిమైండర్. నెక్స్ట్ డిజిట్ 12. So 2 6s are 12, 2 4s are 8, 1 reminder. Next digit 2, 2 6s are 12. So మళ్ళీ 2 table, 2 1s are 2. So 2 3s are 6, 2 2s are 4, 2 3s are 6. సో ఇప్పుడు ఏ టేబుల్ వస్తుంది మనకి, 2 టేబుల్లో రాదు. ఎందుకంటే 2 టేబుల్లో వచ్చేటి అన్నీ కూడా 0, 2, 4, 6, 8 తోటి ఎండ్ కావాలి లాస్ట్లో. సో కానీ ఇక్కడ 3తో ఎండ్ అయింది. సో నెక్స్ట్ 3 టేబుల్లో చూద్దాము. సో 3 టేబుల్లో
3 3s are 9, 3 4s are 12, 1 రిమైండర్ వస్తుంది. దాని పక్కన 2 ఉంది కాబట్టి 12, 3 4s are 12, నెక్స్ట్ 3 1s are 3. మళ్ళీ 3 టేబుల్లో చూద్దాము. 3 1s are 3, 1 రిమైండర్, పక్కన ఏముంది 4 ఉంది, 3 4s are 12, ఓకే 12 అంటే 2 రిమైండర్ వస్తుంది. నెక్స్ట్ 1, 3 7s are 21. నెక్స్ట్ మళ్ళీ 3 టేబుల్లో చూద్దాము. 3 4s are 12, ఓకే 2 రిమైండర్, పక్కన 7 ఉంది, 3 9s are 27. సో ఇప్పుడు 49 ఏ టేబుల్లో వస్తుంది? 7 టేబుల్లో. సో 7 7s are 49. సో ఇప్పుడు ఎన్ని 2s ఉన్నాయి ఇక్కడ ఎన్ని 2s ఉన్నాయి? 1 2 3 4 2s ఉన్నాయి. సో 2 to the power of 4. 3s ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. సో 3 cube ఇంటూ 7s 2 ఉన్నాయి. సో 7 స్క్వేర్. సో ఇప్పుడు మనం 4a మైనస్ 5b ప్లస్ c వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. 4a 4 ఇంటూ a అంటే ఏంటి? 2 యొక్క పవర్ a, ఇక్కడ 2 యొక్క పవర్ ఏముంది? 4 ఉంది, మైనస్ 5b, b అంటే 3 యొక్క పవర్ ఇక్కడ ఏముంది? 3 అని ఉంది, ప్లస్ c అంటే 7 యొక్క పవర్, 7 యొక్క పవర్ ఏముంది? 2 ఉంది. సో 4 4s are 16, 5 3s are 15 ప్లస్ 2. ఫస్ట్ ఇక్కడ మనము పాజిటివ్ నెంబర్స్ యాడ్ చేయాలి. 16 2 రెండు కూడా పాజిటివ్ నెంబర్స్ కాబట్టి 18 అయిపోతుంది, మైనస్ 15. 18 మైనస్ 15 ఏమవుతుంది? 3 ఆన్సర్. సో ఆప్షన్ 4 ఈస్ కరెక్ట్. నెక్స్ట్ 33, లెట్ x be the least number which when divided by 8, 12, 20, 28, 35 leaves remainder 5 in each case. What is the sum of the digits of x? సో ఫస్ట్ మనం x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేసిన x వాల్యూకి ఉండే డిజిట్స్ని యాడ్ చేస్తే అది మనకి కావాల్సిన ఆన్సర్. ఓకే, సో ఇక్కడ లీస్ట్ నెంబర్ విచ్ వెన్ డివైడెడ్ బై, సో x అనేది లీస్ట్ నెంబర్ కాబట్టి లీస్ట్ నెంబర్ అంటే మనము ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. సో వీటన్నిటికీ ఎల్సిఎం ఫస్ట్ 2 టేబుల్ తీసుకుందాము. 2 4s are 8, 2 6s are 12, 2 10s are 20, 2 14s are 28. 35 అనేది 2 టేబుల్లో రాదు కాబట్టి ఆ 35 అలానే రాసుకోవాలి. సో ఇప్పుడు ఏం చేద్దాం? మళ్ళీ 2 టేబుల్లో చూసుకుందాం. 2 2s are 4, 2 3s are 6, 2 5s are 10, 2 7s are 14, మళ్ళీ 35 ఆ విధంగానే రాసేస్తాం. సో ఇప్పుడు ఏం చేయాలి? 2 3 ప్రైమ్ నెంబర్, 7 ప్రైమ్ నెంబర్, కానీ 5 35 రెండు కూడా 5 టేబుల్ వస్తాయి కాబట్టి సో ఇక్కడ 2 3 ఆ విధంగానే వచ్చేస్తుంది. 5 1s are 5, 7, 5 7s are 35. సో ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి? 7 7 రెండు కూడా 7 టేబుల్ వస్తాయి కాబట్టి 2 3 1 1 1. ఫైనల్గా 2 3 ప్రైమ్ నెంబర్స్ కాబట్టి అవి రెండు కూడా ఏ టేబుల్లో కూడా రావు, కలిసి రావు. సో ఫైనల్గా ఎల్సిఎం ఏమవుతుంది మనకి? ఇప్పుడు ఈ నెంబర్స్ అన్నింటినీ మనం మల్టిప్లై చేయాలి. సో 2 ఇంటూ 2 4, 4 5s are 20, 20 7s are 140, 140 2s are 280. సో 280 ఇంటూ 3, 8 3s are 24, 2 క్యారీ, 3 2s are 6 ప్లస్ 2 8. సో ఎంత వచ్చింది మనకి ఎల్సిఎం? 840 ఎల్సిఎం వచ్చింది. కానీ క్వశ్చన్లో ఏమన్నాడంటే ఈ లీస్ట్ నెంబర్ అనేది ఈ అన్ని నెంబర్స్ తోటి డివైడెడ్ బై చేసినప్పుడు రిమైండర్ 5 వస్తుంది, ప్రతి కేసులో రిమైండర్ 5 వస్తుంది అని అన్నాడు. సో కాబట్టి 5 రిమైండర్ వస్తుంది కాబట్టి మనం ఏం చేయాలి? ఈ ఎల్సిఎంకి ఆ 5ని యాడ్ చేయాలి. సో ఏమవుతుంది? 845. సో ఇది మనకి ఎక్స్ నెంబర్. ఈ ఎక్స్ నెంబర్కి సమ్ ఆఫ్ ద డిజిట్స్ అని అడిగాను, అంటే 8 ప్లస్ 4 ప్లస్ 5. సో 8 ప్లస్ 4 12, 12 ప్లస్ 5 17. సో ఆప్షన్ 4 కరెక్ట్. నెక్స్ట్ 34 క్వశ్చన్, వాట్ నెంబర్ షుడ్ బి సబ్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఈచ్ ఆఫ్ 50, 61, 92, 117 so that the numbers so obtained in this order are in the proportion.
సో ఇప్పుడు మనం ఏ నెంబర్ అయితే సబ్స్ట్రాక్ట్ చేయాలి అని అడిగిండో ఆ నెంబర్ని నేను ఏమనుకుంటున్నా అంటే ఎక్స్ అని తీసుకుంటున్నా. ఓకే, ఇప్పుడు ఈ నెంబర్ని ఈ 4 నెంబర్స్ నుండి మైనస్ చేసినప్పుడు వచ్చిన నెంబర్స్ ప్రపోర్షన్లు ఉంటున్నాయి అని చెప్పిండు. సో కాబట్టి 50 మైనస్ ఎక్స్ కామా 61 మైనస్ ఎక్స్ కామా 92 మైనస్ ఎక్స్ కామా 117 మైనస్ ఎక్స్. ఇప్పుడు ఈ నెంబర్స్ అన్నీ కూడా ఎందులో ఉన్నాయి? ప్రపోర్షన్లో ఉన్నాయి. సో ప్రపోర్షన్ అంటే అర్థం ఏంటంటే ఈ విధంగా 4 నెంబర్స్, ఇప్పుడు ఏ బి సి డి 4 నెంబర్స్ ప్రపోర్షన్లో ఉంటే ప్రొడక్ట్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్స్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ ద మీన్స్ అయినట్లయితే ఆ 4 నెంబర్స్ ప్రపోర్షన్లో ఉంటాయి. సో ఇక్కడ చివర్లో ఉండే వాటిని ఎక్స్ట్రీమ్స్ అంటారు, మధ్యలో ఉండే వాటిని మీన్స్ అంటారు. సో అంటే ఇప్పుడు ఏమవుతుంది? ఏ ఇంటూ డి ఈక్వల్స్ టు బి ఇంటూ సి అవుతుంది. ఇలా అయితే అప్పుడు ఏ బిసిడి అన్నీ కూడా ప్రపోర్షన్లో ఉంటాయి. సో ఇప్పుడు ఇదే ఫార్ములాని ఈ 4 నెంబర్స్కి అప్లై చేద్దాం. సో ఇక్కడ ఎక్స్ట్రీమ్స్ ఏమున్నాయి? ఫస్ట్ నెంబరు లాస్ట్ నెంబర్ ఎక్స్ట్రీమ్స్ కదా. సో 50 మైనస్ ఎక్స్ ఇంటూ 117 మైనస్ ఎక్స్ ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు 61 మైనస్ ఎక్స్ ప్రొడక్ట్ ఆఫ్ ద మీన్స్. ఇప్పుడు మీన్స్ అంటే మధ్యలో ఉన్నాయి. సో 92 మైనస్ ఎక్స్. సో ఇప్పుడు వీటిని ఏ విధంగా మల్టిప్లై చేయాలి అంటే, సో ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ మనకి 2 టర్మ్స్ యొక్క ప్రోడక్ట్ ఉన్నది కదా. సో ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏముంది? 50, సెకండ్ టర్మ్ 117 మైనస్ ఎక్స్, ఇక్కడ మైనస్ ఎక్స్ ఇంటూ 117 మైనస్ ఎక్స్ ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ నెంబర్ 61 ఉంది. 61 ఇంటూ సెకండ్ టర్మ్ ఏంటిది? 92 మైనస్ ఎక్స్, ఇక్కడ సెకండ్ టర్మ్ మైనస్ ఎక్స్, మళ్ళీ 92 మైనస్ ఎక్స్. సో ఇప్పుడు 50 ఇంటూ 117 5850 minus 50 into x is 50x minus 117 into x, here minus into minus plus x into x, x square. అదేవిధంగా ఈక్వల్కి రైట్ సైడ్ 61 into 92 5612, 61 into minus x, so minus 61x. నెక్స్ట్ మైనస్ ఎక్స్ ఇంటూ 92 ఈజ్ మైనస్ 92x. ఇక్కడ మైనస్ ఎక్స్ ఇంటూ మైనస్ ఎక్స్ ఏమవుతుంది? ప్లస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. సో ఇప్పుడు ఈక్వల్కి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ సేమ్ టర్మ్స్ ఉన్నాయి, ప్లస్ ఎక్స్ స్క్వేర్ అవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో ఇప్పుడు మిగిలిపోయిన టర్మ్స్ ఏంటి? 5850 మైనస్ 50x మైనస్ 117x మైనస్ 167x it is equals to 5612 minus 61x 92x, 2 plus 1 is 3, 9 plus 6 is 15, 153x. సో ఇప్పుడు ఎక్స్ టర్మ్స్ అన్నిటినీ కూడా లెఫ్ట్ సైడ్ రాసుకోవాలి, కాన్స్టెంట్ నెంబర్స్ని రైట్ సైడ్ రాసుకోవాలి. సో లెఫ్ట్ సైడ్ ఆల్రెడీ ఒక ఎక్స్ టర్మ్ ఉంది, అది మైనస్ 167x. రైట్ సైడ్ ఇంకొక ఎక్స్ టర్మ్ ఉంది, అది లెఫ్ట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే ప్లస్ అయిపోతుంది. సో ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు రైట్ సైడ్ నెంబర్స్ ఆల్రెడీ ఒకటి నెంబర్ ఉంది, ఇప్పుడు ఈ 5850 అటు ట్రాన్స్పోజ్ చేస్తే మైనస్ 5850 అవుతుంది, ఎందుకంటే అది పాజిటివ్ నెంబర్ కాబట్టి. ఇప్పుడు మైనస్ 167x ప్లస్ 153x, 7 మైనస్ 3 4, 6 మైనస్ 5 1, సో మైనస్ 14x, ఎందుకంటే 167 బిగ్గర్ 153 స్మాలర్ కాబట్టి నెగిటివ్ ఆన్సర్ వస్తుంది. ఇక్కడ 5612 ఈజ్ అ స్మాలర్, 5850 బిగ్గర్. సో జనరల్గా 3 మైనస్ 1 అంటే ఆన్సర్ 2 రాస్తాము, అదే 1 మైనస్ 3 అంటే ఆన్సర్ మైనస్ 2 రాయాలి. సో మైనస్ 238. ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాము. మైనస్ 238 డివైడెడ్ బై
ఎందుకంటే -14x అంటే అర్థం ఏంటిది, -14 ఇంటూ ఎక్స్ అన్నట్టు. సో ఇప్పుడు ఈ -14 ట్రాన్స్పోజ్ చేస్తే డినామినేటర్కి వెళ్ళి, సో -14, సో మైనస్ మైనస్ క్యాన్సల్, 14 1s are 14, సో రిమైండర్ 9, నెక్స్ట్ డిజిట్ 8, సో 14 7s are 98, సో ఎక్స్ వాల్యూ మనకి ఏమొచ్చింది 17. సో ఆప్షన్ 2 కరెక్ట్. Question number 35. A sum of 1710 is divided in A, B and C such that 4 times of A, 6 times of B and 9 times of C are equal. What is the difference between A and C? క్వశ్చన్లో ఏమి ఇచ్చిండంటే ఈ 1710 రూపీస్ని 3 మెంబర్స్కి డివైడ్ చేసిండు. అది ఏ విధంగా డివైడ్ చేసిండంటే 4 times of A, 6 times of B, 9 times of C ఈక్వల్గా డివైడ్ చేసిండు. సో 4 times of A, 6 times of B, 9 times of C అన్నీ కూడా ఈక్వల్గా అవుతాయి. అప్పుడు వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ అండ్ సి? డిఫరెన్స్ అంటే మైనస్. సో ఏ మైనస్ సి వాల్యూ హౌ మచ్? సో ఈ ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఒక రేషియో ఫైండ్ అవుట్ చేయాలి, A:B:C. సో ఈ రేషియో ఫైండ్ అవుట్ చేస్తే దాని నుండి మనకి ఏ మైనస్ సి ఆన్సర్ చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయవచ్చు. సో ఈ రేషియో ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ 4A = 6B అని తీసుకుందాము. సో ఇక్కడ A/B = 6/4 అవుతుంది. 6/4 ఆన్సర్ ఏంటిది 3/2. సో A/B అంటే అర్థం ఏంటిది, A:B = 3:2. సో ఇప్పుడు 6B = 9C తీసుకుందాం. సో ఇక్కడ మనకి B/C = 9/6, సో 3/2. సో B/C అంటే ఏంటిది, B:C = 3:2. సో ఫైనల్గా మనకి A:B ఆన్సర్ 3:2 వచ్చింది. నెక్స్ట్ B:C ఆన్సర్ ఎంత వచ్చింది, 3:2 వచ్చింది. కానీ మనకి కావాల్సింది A:B:C అంటే ఈ 2 రేషియోస్ని మనం కంబైన్ చేయాలి. సో ఎలా కంబైన్ చేయాలి అంటే దీనికి ఒక షార్ట్ కట్ ఉంది. సో ఈ విధంగా రాసుకోవాలి. ఇక్కడ 3 × 3 ఏమైపోతుంది 9, మళ్ళీ 3 × 2 ఏమవుతుంది 3 2s are 6, తర్వాత 2 2s ఏమవుతుంది 4. సో ఫైనల్లీ A:B:C = 9:6:4. సో 1710 రూపీస్ని ఏ విధంగా డివైడ్ చేసిండు, ఏకి 9 పార్ట్స్ వస్తే బికి 6 పార్ట్స్ వచ్చినది, సికి 4 పార్ట్స్ వచ్చింది. సో ఇప్పుడు మనము A - C ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలి. సో A - C ఆన్సర్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఏకి ఎన్ని పార్ట్స్ ఉన్నది 9 పార్ట్స్, 9 మైనస్ సికి ఎన్ని 4 ఉంది, డివైడెడ్ బై టోటల్ పార్ట్స్ 9 + 6 + 4. సో ఇది ఫ్రాక్షన్. ఈ ఫ్రాక్షన్ అనేది దేంతో మల్టిప్లై చేయాలంటే టోటల్ అమౌంట్ తోటి మల్టిప్లై చేయాలి. ఓకే, సో 9 - 4 ఏమవుతుంది 5, 6 + 4 10, 19 × 1710. సో ఇప్పుడు 19 1s are 19, 19 9s are 171, పక్కన 0 ఉంది కాబట్టి 0. ఇప్పుడు 5 × 90, 5 9s are 45, సో 450. సో డిఫరెన్స్ బిట్వీన్ A and C is 450 rupees. సో ఆప్షన్ 2 is correct. Next 36th question. The number of fruits in baskets A and B are in the ratio 7:9. If 6 fruits are taken out from A and put it in B, then their ratio becomes 1:3. The total number of fruits in A and B is. సో మనకి క్వశ్చన్లో A:B = 7:9 అని ఇచ్చిండు. అంటే దీన్ని మనము ఏలో ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయి 7x ఫ్రూట్స్ అండ్ బి బాస్కెట్లో 9x ఫ్రూట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఏం చేసిండంటే ఏలో నుండి 6 ఫ్రూట్స్ తీసేసి బిలో కలిపిండు.
అంటే ఏలో నుండి 6 ఫ్రూట్స్ తీసేసి బిలో కలిపిండు. సో 9x + 6. అప్పుడు వాటి మధ్య రేషియో అంటే ఏంటిది, మనము ఫ్రాక్షన్గా కూడా రాయొచ్చు రేషియోని. సో ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు 1/3. సో ఇప్పుడు మనము క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఎక్స్ వాల్యూ వస్తుంది. ఇక్కడ ఎలా చేస్తాం క్రాస్ మల్టిప్లికేషన్? 3 × 7x - 6 = 1 × 9x + 6. సో 3 లోపల మల్టిప్లై చేయాలి. 3 7s are 21x - 6 3s are 18. 1 × 9x ఏమవుతుంది? 9x. 6 × 1 6. ఇప్పుడు ఎక్స్ టర్మ్స్ని లెఫ్ట్ సైడ్ రాసుకుందాం. సో ఇక్కడ 9x పాజిటివ్ కదా, అటు తీసుకెళ్తే నెగిటివ్ అయిపోతుంది. నెక్స్ట్ ఫస్ట్ రైట్ సైడ్ ఉన్న పాజిటివ్ నెంబర్ రాసుకోవాలి. నెక్స్ట్ -18 నెగిటివ్ కదా, అటు తీసుకెళ్తే +18 అయిపోతుంది. 21x - 9x ఏమవుతుంది? సో 12x. సో 6 + 18 ఏమవుతుంది? 24. సో x = 24 / 12. 12 1s are 12 2s are. సో x = 2. సో ఇప్పుడు క్వశ్చన్లో ఏమడుగుతుండు? టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్రూట్స్ ఇన్ ఏ అండ్ బి అని అన్నాడు. సో ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్రూట్స్ ఇన్ ద ఏ బాస్కెట్ ఎన్ని? 7x కదా. 7 × 2. 7 × 2 ఏమవుతుంది? 14. నెక్స్ట్ ఇయర్ 9 × 2 ఏమవుతుంది? 18. సో ఏ బాస్కెట్లో 14, బి బాస్కెట్లో 18. సో ఇప్పుడు అడిషన్ చేస్తే ఏమవుతుంది? 8 + 4 12, 1 క్యారీ. సో 32. సో ఆప్షన్ 2 కరెక్ట్. నెక్స్ట్ 37. ట్రయాంగిల్ ఏబిసి, ట్రయాంగిల్ ఏడిబి ఆర్ ఆన్ ద కామన్ బేస్ ఏబి అండ్ ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ఏబి. సో DA perpendicular to AB, CB perpendicular to AB and AC equals to BD. Which of the following is true? సో 37th క్వశ్చన్లో ఏబిసి ఏడిబి రెండు ట్రయాంగిల్స్ ఒకటే బేస్ పైన డ్రా చేయబడ్డాయి. ఆ బేస్ ఏంటిది? ఏబి. ఓకే, అండ్ అవి కూడా ఒకటే సైడ్ డ్రా చేయబడ్డాయి, అంటే ఐదర్ అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్. ఓకే, ఒకటే సైడ్ డ్రా చేయబడ్డాయి. ఇంకా ఏమన్నాడు? డిఏ పర్పెండిక్యులర్ టు ఏబి. డిఏ, ఇక్కడ డిఏ. ఇప్పుడు దీన్ని జాయిన్ చేస్తే ఏమవుతుంది మనకి? ఏబిడి ట్రయాంగిల్ అయిపోయింది. తర్వాత సిబి పర్పెండిక్యులర్ టు ఏబి. సిబి. సో సిబి పర్పెండిక్యులర్ టు ఏబి. సో ఇప్పుడు ఈ రెండింటిని జాయిన్ చేస్తే మనకి ట్రయాంగిల్ ఏబిసి కూడా వచ్చేసింది. వీటితో పాటు ఇంకొక కండిషన్ ఇచ్చిండు. ఏసీ ఈక్వల్స్ టు బీడీ. ఏసీ అంటే ఏబిసి రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఏసీ హైపోటెనస్ అండ్ బీడీ ఏబిడి రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో బీడీ హైపోటెనస్. అంటే రెండు ట్రయాంగిల్స్లో కూడా హైపోటెనస్ ఈక్వల్ అని ఇచ్చిండు. సో ఈ కింది ఆప్షన్స్లో ఏది కరెక్ట్? సో ఆప్షన్లో అన్నీ కూడా కాంగ్రెంట్ ట్రయాంగిల్కి సంబంధించిన సింబల్స్ ఇచ్చిండు. సో కాంగ్రెంట్ ట్రయాంగిల్స్ అంటే కరస్పాండింగ్ యాంగిల్స్, కరస్పాండింగ్ సైడ్స్ సేమ్ ప్లేస్లో ఉండాలి. సో ఇప్పుడు ఏబి అనేది రెండు ట్రయాంగిల్స్కి సేమ్ కదా. సో కాబట్టి ఏబి ఫస్ట్ ట్రయాంగిల్ ఏబి, సెకండ్ ట్రయాంగిల్ ఏబి. సో ఇప్పుడు ఈ ఏబిడి ట్రయాంగిల్లో మనకి 90 degrees యాంగిల్ ఏ కదా. సో కాబట్టి యాంగిల్ ఏ ఫస్ట్ ప్లేస్లో ఉంది. అలానే ఏబిసి ట్రయాంగిల్లో యాంగిల్ బి 90 degrees కదా. సో కాబట్టి యాంగిల్ బి 90 degrees అంటే ఇక్కడ నేమ్ చేంజ్ చేయాలి. సో ఏం చేయాలి? ఇక్కడ బిఏ అని రాయాలి. సో ఇక్కడ బి. తర్వాత ఏమన్నాడు? బీడి అండ్ ఏసీ రెండు కూడా ఈక్వల్ అన్నాడు. సో బీడి అండ్ ఏసీ. సో ఇప్పుడు కరెక్ట్గా మనకి నేమ్ వచ్చేసింది. ఏబిడి కాంగ్రెంట్ టు ట్రయాంగిల్ బిఏసి. సో ఇక్కడ ఏబి బిఏ, సో రెండిటికి సేమ్ సైడ్. తర్వాత యాంగిల్ ఏ యాంగిల్ బి 90 degrees కరెక్ట్ ప్లేస్లో ఉన్నాయి. తర్వాత ఏంటిది? హైపోటెనస్ బీడి ఏసీ రెండు ఈక్వల్ ఆల్రెడీ క్వశ్చన్లో ఇచ్చిండు. సో ట్రయాంగిల్ ఏబిడి కాంగ్రెంట్ టు ట్రయాంగిల్ బిఏసి. సో కానీ మనకి ఆప్షన్లో లెఫ్ట్ సైడ్ అన్నీ కూడా ఏబిసి అని ఉన్నది కాబట్టి ఈ నేమ్ చేంజ్ చేద్దాం. సో ట్రయాంగిల్ ఏబిసి అంటే ఏం చేస్తున్నాము? ఫస్ట్ 2 letters ఇంటర్చేంజ్ చేయడం అంతే కదా.
సో ఏబిసి. దీన్ని ఇంటర్చేంజ్ చేస్తున్నామంటే దీన్ని కూడా ఇంటర్చేంజ్ చేయాలి. సో ట్రయాంగిల్ బిఏడి, ఎందుకంటే ఇవి కాంగ్రెంట్ ట్రయాంగిల్స్ కాబట్టి కంపల్సరీ కరెక్ట్ ప్లేస్లో ఉండాలి, కరస్పాండింగ్ సైడ్స్ యాంగిల్. సో ఏబిసి బిఏడి. సో ఆప్షన్ 3 కరెక్ట్. 38th question. The sides of 4 triangles are given below. So the sides of 4 triangles given below. Which of them forms a right triangle? So right triangle అంటే అర్థం ఏమిటి? ఒక ట్రయాంగిల్లో ఒక యాంగిల్ 90 degrees అయితే దాన్ని రైట్ ట్రయాంగిల్ అంటాము. సో దీనికి మనం పైథాగరస్ థీరం కూడా అప్లై చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి రైట్ ట్రయాంగిల్ అనుకో, అప్పుడు ఏసీ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. అంటే రైట్ ట్రయాంగిల్ అనేది కంపల్సరీ ఈ ఫార్ములాని ఫాలో అవుతుంది. సో ఏసీ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. అండ్ ఇంకొకటి ఇక్కడ ఏసీ అనేది లాంగెస్ట్ సైడ్, లాంగెస్ట్ అంటే మిగతా 2 సైడ్స్ తోటి కంపేర్ చేస్తే ఏసీ అనేది లాంగెస్ట్ సైడ్. సో ఇప్పుడు ఫస్ట్ ట్రయాంగిల్కి ఇచ్చిన సైడ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇందులో లాంగెస్ట్ సైడ్ అంటే 24. సో 24 స్క్వేర్ ఈక్వల్స్ టు 20 స్క్వేర్ ప్లస్ 22 స్క్వేర్. సో చూద్దాం ఇవి రెండు ఈక్వల్ అవుతుందా కాదా. సో 24 స్క్వేర్ అంటే 24 ఇంటూ 24 576, 20 స్క్వేర్ 400, 22 స్క్వేర్ 484. సో 576 400 ప్లస్ 484 అది 884. ఇవి రెండు నాట్ ఈక్వల్ కాబట్టి సో ఫస్ట్ ట్రయాంగిల్ అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ కాదు. సో నెక్స్ట్ సెకండ్ వన్ 15, 32, 37. ఇందులో లాంగెస్ట్ సైడ్ 37 కదా, సో అది హైపోటెనస్ అవుతుంది. మిగతా 2 సైడ్స్ 32 స్క్వేర్. సో 37 స్క్వేర్ అంటే 1369, 18 స్క్వేర్ sorry it is 15 square. 15 square is 225 plus, so 32 square is 1024. so 1024 225, 5 plus 4 9, 4 2 1. సో ఇక్కడ కూడా ఏమైంది, నాట్ ఈక్వల్ వచ్చింది. సో నెక్స్ట్ థర్డ్ ఆప్షన్. సో ఇక్కడ లాంగెస్ట్ సైడ్ 61. సో 61 స్క్వేర్ ఈక్వల్స్ టు 60 స్క్వేర్ ప్లస్ 11 స్క్వేర్. 61 స్క్వేర్ 3721, 60 స్క్వేర్ 3600 ప్లస్ 11 స్క్వేర్ 121. సో 3600 ప్లస్ 121 1273. సో ఇక్కడ కూడా 3721. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. 39. The angles of the quadrilateral are in the ratio 3:5:7:9. What is the difference between the least and the greatest angles of the quadrilateral? సో ఈ క్వశ్చన్, ఇలాంటి క్వశ్చన్ ఆల్రెడీ మనము ఇదే క్లాస్లో చేసినాము. సో మామూలుగా మనకి క్వాడ్రిలేటరల్, సో ఇది క్వాడ్రిలేటరల్. సో క్వాడ్రిలేటరల్లో టోటల్ 4 యాంగిల్స్ ఉంటాయి. ఈ 4 యాంగిల్స్ యొక్క సమ్ ఏమవుతుందంటే 360 డిగ్రీస్ అన్నట్టు. అంటే ఈ 360 డిగ్రీస్ 4 యాంగిల్స్ని ఈ విధంగా డివైడ్ చేయబడ్డాయి. ఫస్ట్ యాంగిల్ 3, సెకండ్ యాంగిల్ 5, థర్డ్ యాంగిల్ 7, ఫోర్త్ యాంగిల్ 9. సో ఇప్పుడు ఏమంటున్నా అంటే వాట్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ లీస్ట్ అండ్ గ్రేటెస్ట్. సో లీస్ట్ అంటే ఏంటిది, 3 ఈజ్ ద లీస్ట్, గ్రేటెస్ట్ అంటే 9 కదా. సో 9 minus 3 divided by 9, 3 plus 5 plus 7 plus 9 into 360 degrees. 9 minus 3 6, 3 plus 5 8, 8 plus 7 15, 15 plus 9 24 into 360 degrees. So 6 ones are 6 fours are 4 ones are 4 9s are 36. So ఏమొచ్చింది మనకి 90 degrees. సో ఆప్షన్ 4 ఈస్ కరెక్ట్. సో నెక్స్ట్ 40. The perimeter of a triangle is 12 centimeters. If all the 3 sides have the lengths in centimeter in integers, so then how many such
different triangles are possible. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి ఒక ట్రయాంగిల్ అనుకుందాము. సో ఏబిసి ట్రయాంగిల్ అయితే క్వశ్చన్లో ఏమి ఇచ్చిండు, పెరిమీటర్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఇస్ 12 సెంటీమీటర్. అంటే పెరిమీటర్ అంటే ఏంటిది, 3 సైడ్స్ యొక్క అడిషన్ పెరిమీటర్. సో ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ ఈక్వల్స్ టు 12 సెంటీమీటర్స్. సో if the 3 sides have the lengths in the integers, then how many such different triangles are possible? సో అయితే ట్రయాంగిల్కి ఒక కండిషన్, ఒక ప్రాపర్టీ ఉన్నది. ఏంటంటే ట్రయాంగిల్లో ఏవైనా 2 సైడ్స్ యాడ్ చేస్తే అది థర్డ్ సైడ్ కంటే పెద్దగా ఉండాలి. అంటే దానికి అర్థం ఏంటి, ఏబి ప్లస్ బీసీలను యాడ్ చేస్తే అది థర్డ్ సైడ్ కంటే బిగ్గర్గా ఉండాలి. సో థర్డ్ సైడ్ ఏమవుతుంది, సిఏ. ఇది ఓన్లీ ఈ 1 కేసులో కాదు, ఇంకొక 2 కేసెస్ కూడా ఉన్నాయి. బీసీ ప్లస్ సిఏ ఇలా యాడ్ చేసినా కానీ థర్డ్ సైడ్కి బిగ్గర్గా ఉండాలి. నెక్స్ట్ సిఏ ప్లస్ ఏబి ఇలా యాడ్ చేసినా కానీ థర్డ్ సైడ్, ఇప్పుడు థర్డ్ సైడ్ ఏమవుతుంది, బీసీ అవుతుంది. సో ఈ విధంగా ఏవైనా 2 సైడ్స్ని యాడ్ చేస్తే అది థర్డ్ సైడ్ కంటే బిగ్గర్గా ఉండాలి, అప్పుడే అది ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. సో మీకు ఈజీగా అర్థం కావడానికి నేను ఏం చేస్తున్నా అంటే ఈ ఏకి ఆపోజిట్ ఉన్న సైడ్ని స్మాల్ ఏ తీసుకుంటున్నా, ఇది బి, ఇది సి. సో ఇప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్స్ టు 12 సెంటీమీటర్స్. సో ఇప్పుడు నేను చెప్పిన రూల్ ప్రకారం ఏ ప్లస్ బి ఈజ్ గ్రేటర్ దాన్ సి, నెక్స్ట్ బి ప్లస్ సి ఈజ్ గ్రేటర్ దాన్ ఏ. సో నెక్స్ట్ వన్ సి ప్లస్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి. సో ఇప్పుడు మనకి ఏం రావాలి, ఏ ప్లస్ బి ప్లస్ సి వచ్చేటట్టు చూసుకోవాలి ఈ 3 కండిషన్లు. అంటే ఏం చేయాలి, ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి గ్రేటర్ దాన్ సి ప్లస్ సి. సో ఏ ప్లస్ బి ప్లస్ సి ఏమవుతుంది 12, సి ప్లస్ సి ఏమవుతుంది 2c. సో 12/2 గ్రేటర్ దాన్ సి. సో 6 ఈజ్ గ్రేటర్ దాన్ సి. సో ఇక్కడ కూడా సేమ్ బి ప్లస్ సి ప్లస్ ఏ గ్రేటర్ దాన్ ఏ ప్లస్ ఏ. సో 12 greater than 2a. So 12/2 is greater than a. So then 6 greater than a. సో ఇక్కడ కూడా ఏమవుతుంది మనకి 6 greater than b వచ్చేస్తుంది. ఓకే, సో అంటే దీనికి అర్థం ఏంటిది, సైడ్స్ అనేటివి అన్నీ కూడా ఏ విధంగా ఉండాలి, 6 కంటే చిన్నగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ అన్ని ప్లేస్లో కూడా మనకి గ్రేటర్ దాన్ సి, గ్రేటర్ దాన్ ఏ, గ్రేటర్ దాన్ బి వచ్చింది కాబట్టి ఏబిసి అనేటివి కంపల్సరీ 6 కంటే చిన్నగానే తీసుకోవాలి. సో ఏ ఈక్వల్స్ టు 5. ఓకే, ఏ ఈక్వల్స్ టు 5 అయితే బి వాల్యూస్ ఏమై ఉంటాయి. సో ఏ ఈక్వల్స్ టు 5 అంటే మిగిలిపోయిన వాల్యూ ఎంత, B3 అండ్ C4. నెక్స్ట్ ఏ ఈక్వల్స్ టు 4, అప్పుడు ఏం అవ్వాలి, B4, సి కూడా 4 కావాలి. ఏ ఈక్వల్స్ టు 2, B5 అండ్ సి ఆల్సో 5. సో ఇక్కడ మీరు వెరిఫై చేసుకోవచ్చు, 5 + 3 + 4 12, 4 + 4 + 4 12, 2 + 5 + 5 ఆల్సో 12. సో మనం మొత్తం ఎన్ని డిఫరెంట్ ట్రయాంగిల్స్ ఫామ్ చేయొచ్చు, 3 డిఫరెంట్ ట్రయాంగిల్స్ మనం ఫామ్ చేయొచ్చు. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్.